మనం నార్మల్గా తినే ఉప్మానే బోరింగ్గా కాకోకుండా కొంచెం హెల్దీ వేగా చేసుకుంటాం. ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. నేను ఆల్రెడీ కుక్ చేసిన ఉప్మాతోనే ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ మనం ఒక స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిలో కొంచెం ఒక 1 to 2 టేబుల్ స్పూన్స్ బటర్ వేసుకొని తాలింపు అయితే వేస్తున్నాను. నేను ఇక్కడ తాలింపు వేసి అండ్ కొంచెం ఇంగువ వేసి బాగా వేయించుకుంటున్నాను. అండ్ ఇది కొంచెం బ్రౌన్గా వేగిన తర్వాత ఒక క్యారెట్ తీసుకొని దాన్ని బాగా తురుముకొని 1 కప్ క్యారెట్ తురుము అయితే దీంట్లో వేసుకొని బాగా అయితే ఒక 5 minutes వరకు వేగించుకోవాలి. ఇలా మన బ్రేక్ఫాస్ట్ రెసిపీస్లో కొంచెం ఫైబర్ కంటెంట్ని యాడ్ చేసుకోవటం వల్ల మనం హెల్తీ వేగా తీసుకోవటం బాగుంటుంది. ఇలా మనం క్యారెట్ని కొంచెం ఫ్రై చేసి తీసుకుంటే దాంట్లో ఉన్న విటమిన్స్ ఎక్కువగా ఎన్హాన్స్ అవుతాయి. అండ్ ఇక్కడ నేను ఒక బౌల్లో కొంచెం పెరుగు తీసుకుంటున్నాను, ఎందుకంటే మన డైట్ లో ప్రోటీన్ కంటెంట్ కావాలి కాబట్టి ఇక్కడ నేను పెరుగు తీసుకొని ఒక 10 రూపీస్ ప్యాకెట్ పెరుగు తీసుకొని బాగా బీట్ చేసుకుంటున్నాను. అండ్ దీంట్లో మనం తాలింపు వేసుకున్న క్యారెట్ ని మొత్తం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ నేను క్యారెట్ కుక్ చేసేటప్పుడు కూడా కొంచెం సాల్ట్ వేసాను. అండ్ ఈ పెరుగుకి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని అండ్ మన ఫైనల్ గా ఈ ఉప్మాని మొత్తం వేసేసుకోవాలి. ఆల్రెడీ నేను లెఫ్ట్ ఓవర్ ఉప్మా తీసుకున్నాను. అండ్ ఈ ఉప్మాని వేసుకొని మన హెల్దీ బౌల్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మనం డైలీ యూజ్ చేసే వాటిలోనే చిన్న చిన్న చేంజెస్ తీసుకొని మనం హెల్దీ ఫుడ్ ని డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవటం వల్ల మనం హెల్త్ అనేది కొంచెం బాగుంటుంది. హెల్తీగా ఉండండి అండ్ హ్యాపీగా లీవ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి.